ఆహార సంస్థల భద్రతా నిబంధనల ఉల్లంఘనపై హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీం ప్రత్యేక నిఘా పెట్టింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని పలు రెస్టారెంట్లు, దుకాణాలపై దాడులు చేసింది. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రత్యేక తనిఖీలను చేపట్టింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహారాన్ని తయారు చేయటం, నిల్వ చేయటాన్ని గుర్తించారు అధికారులు. వాడిన వంట నూనెనే మళ్లీ ఉపయోగించడం, కృత్రిమ రంగుల ఉపయోగంతో పాటు గడువు ముగిసిన నకిలీ బ్రాండ్ కలిగిన ఆహార ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు తేల్చారు. ఆహార ఉత్పత్తులపై సరైన లేబులింగ్ లేకపోవటం, పెస్ట్ కంట్రోల్, నీటి విశ్లేషణ, ఆహార పరీక్షలు, సిబ్బంది ఆరోగ్య రికార్డులు లేకపోవటం, ఆహార పదార్థాలను అస్తవ్యస్తంగా నిల్వ చేయటం వంటివి బయటపడ్డాయి. ఈ ఆపరేషన్స్ లో భాగంగా మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వీరిపై వివిధ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి సంబంధిత అధికారులకు అప్పగించారు.